రైతులందరికీ నమస్తే అండి. ఈ వీడియో చూసుకోవచ్చు. ప్రకాష్ డైరీ ఫామ్ వాళ్ళు మనకైతే ఈ వీడియో పంపించారండి. హర్యానా కర్నాల్ డిస్ట్రిక్ట్ నుంచి. వీళ్ళ దగ్గర అయితే హైదరాబాద్ నుంచి అయితే వెళ్ళి రైతు అయితే ఒక 9 ఆవులు అయితే కొనుగోలు చేశారంట. సాహివాల్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు. వాటి యొక్క పాల కెపాసిటీ వచ్చేసి 15 నుంచి 20 లీటర్ల పాలని చెప్పారు. చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. రేటు విషయం వచ్చేసి 55,000 నుంచి 60,000 అట్లా పడ్డాయని చెప్పారండి 9 ఆవులకు గాను. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని కూడా వీళ్ళైతే చెప్తున్నారు. 2 పూటలు 3 పూటలు అక్కడ పాలు చెక్ చేసుకున్న తర్వాతనే వీళ్ళైతే కొనుగోలు చేశారు. హైదరాబాద్కి అయితే లోడ్ అవుతున్నాయి. 9 ఆవులు అయితే లోడ్ అవుతున్నాయి. పాల కెపాసిటీ వచ్చేసి 15 నుంచి 20 లీటర్ల పాలు ఇచ్చే ఆవులు అని చెప్పారు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. రేట్ అయితే ఫిక్స్ ఏ ఉండదు. మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. మెయిన్ అయితే అవగాహన ఉండాలి. ఈ ఫామ్ కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళైతే తెలిసిన రైతునైతే పక్కన తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి. అక్కడ వీళ్ళ ఫామ్లో వచ్చేసి ప్రెగ్నెంట్ కౌస్ దొరుకుతాయంట, అట్లాగే మిల్కింగ్ కౌస్ దొరుకుతాయంట. ప్రెగ్నెంట్ అయితే 5-6 నెలల సూడితో ఉన్న ఆవులు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయి. అవి తీసుకున్నప్పుడు అయితే మీరు అక్కడ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. వాళ్ళతో చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అని కూడా ప్రకాష్ డైరీ ఫామ్ వాళ్ళు హర్యానా కర్నాల్ డిస్ట్రిక్ట్ నుంచి మనకి వీడియో పంపించారండి. పూర్తి వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్తో వీళ్ళైతే లోడ్ అనేది చేస్తారంట. రేటు విషయం అయితే 50,000 55,000 నుంచి స్టార్టింగ్ ఉంటాయని చెప్పారు. 60, 65, 70 డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి. ఒక్కొక్క ఆవుది ఒక్కొక్క రేట్ ఉంటుందంట. పాలు ఇచ్చేదాన్ని బట్టి ఈతని బట్టి కూడా రేట్ అనేది మారుతుంటుంది. మీకు ఆవులు కావాలంటే సాహివాల్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు కావాలంటే మాత్రం వీడియో పైన నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. అట్లాగే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎట్లా ఉన్నాయి ఏంటని ఒకసారి చూసుకున్న తర్వాత నేరుగా రావచ్చు అని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.